ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండేదంటే మొత్తం అంతా కూడా వీళ్ళు క్లాసులు వినేవారు. ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, ఇప్పుడు మౌనికాకి ఏదైతే లెసన్స్ చెప్పానో అవే లెసన్స్ నేను మొత్తం అక్కడ ఉన్నటువంటి 500 మందికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక్కరు మాత్రమే ఎందుకు సెలెక్ట్ అయ్యారు, మరి మిగిలిన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేకపోయారు అనేటువంటి విషయాన్ని మీరు అనలైజ్ చేస్తే కనుక ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు లేదా ఒక మెంటర్ అనేటువంటి వారు వాళ్ళు అందరికీ సమానంగా చెప్తారు. కానీ పర్సెప్షన్ అంటారు. పర్సెప్షన్ అంటే అక్కడ ఉన్నటువంటి 500 మంది 500 రకాలుగా అర్థం చేసుకుంటారు. అది నెంబర్ 1. సరే, అందరూ సమానంగా అర్థం చేసుకున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం. రెండోది ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఈ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి 500 ఒకే రకంగా ఎగ్జిక్యూట్ చేయరు. కొంతమంది ఏం చేస్తారు, క్లాసులో చెప్పినట్టుగా మొత్తం ఏ రోజు ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు, ఎప్పటికప్పుడు టెస్టులు రాస్తూ ఉంటారు, చెప్పింది పదే పదే రివైజ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్లో వెనుకబడతారు. ఎవరైతే ఈ యొక్క చెప్పిన విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారో, వెన్ దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ ద మెంటర్షిప్ అండ్ ది ఎగ్జిక్యూషన్, ఈ రెండింటి మధ్య గ్యాప్ కనుక తక్కువ ఉంటే లేదా గ్యాప్ అనేటువంటిది లేకుండా ఉంటే సెలెక్ట్ అవుతారు. లేకపోతే కోచింగ్ అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతుంది, కానీ ప్రయత్నం అనేటువంటిది మీ దగ్గరే ఉంటుంది. కారణం ఏంటి అంటే ఒక పాత్ ఫైండింగ్ అనేటువంటిది మనం చూపించడం జరుగుతుంది, విషయాల్ని అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని కంఠస్థం చేయవలసినటువంటి బాధ్యత, పదే పదే దాన్ని చదివి ఎగ్జిక్యూట్ చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే స్టూడెంట్ మీద. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బుక్స్, ఎందుకంటే నువ్వు మొదటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి బుక్స్ ఎలా ఉపయోగపడ్డాయి, మన మెటీరియల్ కానీ క్లాస్ నోట్స్ కానీ బుక్స్ కానీ ఎలా ఉపయోగపడ్డాయి? డెఫినెట్లీ సార్, బుక్స్లో కూడా ఇంతకుముందు మీరు అన్నట్టు టర్మినాలజీ కాకుండా అందరికీ అర్థమయ్యే టర్మినాలజీతో ఈజీగా మేము చదివి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకునేలాగా ఉండేది సార్. అండ్ బిట్స్, ప్రతి టాపిక్ తర్వాత బిట్స్ ఉండడం వల్ల మాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చేది. మేము ఈ టాపిక్లో తరో అయ్యాము, మేము ఈ బిట్స్ చేయగలుగుతున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అంతేకాకుండా మాకు మీరు పెట్టే ఎగ్జామ్స్లో కూడా మేము ఆ టాపిక్స్ వైజ్ చదవడం వల్ల చాలా ఈజీగా అనిపించేది సార్.